హాయ్ గైస్, ఈరోజు అయితే మాకు దసరాకి అయితే దుర్గమ్మ విగ్రహం పెట్టేదానికి అయితే రెడీ అయిపోయాము. ఒకసారి పందిరి కూడా చూపి ఇదైతే లైన్ చేస్తున్నాము నైస్ గా చూడండి. మళ్ళీ అయితే బొమ్మ తెచ్చేదానికి వెళ్తాము, మొత్తం తీసి పెడతాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి. రేపు పంతులు గారు ఇచ్చి మంత్రాలు దాచి పెడతాము, అవతల నుంచి వేరే లాంగ్ వీడియో వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఫైనల్లీ మేమైతే కర్రలు అయితే కట్టేసి పైన అయితే తటామాటలు సైడ్ కట్టలను అయితే కట్టేసాము. దీని తర్వాత అయితే లైటింగ్ అవుతుంది, లైటింగ్ కూడా వేసి చూపిస్తాము. చూడండి లైటింగ్ కూడా మొత్తం వేసాము. ఇంకా పైన ముందు ఆకులు ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేస్తున్నాము. దీని తర్వాత లోపల ఇంకా డెకరేషన్ కూడా ఉంది, అది కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ అది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి ఎలా చేసాము మేమైతే. మాకు చేసి ది బెస్ట్ అనుకుంటున్నాం మేమైతే దీన్ని. చూడండి ఇప్పుడైతే బొమ్మ ఆటోలో అయితే వచ్చేసింది. ఆటోలో కూడా చూపిస్తాం, ఆటో లోపల ఉంది. మా పిల్లకాయలందరూ ఫుల్గా ఎంటర్టైన్ అవుతున్నారు, ఎందుకంటే బొమ్మ పెడతాం 9 రోజులు ఉంటుంది అనేసి. అందుకనేసి లోపల డీజే కొడతా ఉన్నారు. ముందు ఏంటంటే ఆటోలో బొమ్మ ఉంది కాబట్టి అందుకనేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ బొమ్మ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అయితే లైటింగ్ అయితే మొత్తం లాగేసాం. అలాగే ముందు కూడా చాలా కలర్ డెకరేషన్ అయితే ఉంది, అది మొత్తం చేయాలి. ఇంకా చాలా పని ఉంది. ఇంకా రేపు మార్నింగ్ అయితే చూసేసుకుందాం. డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది నేను వచ్చేటప్పటికి, ఎందుకని అలా ఉన్నా. ఇది డే 2 అన్నమాట. ఇది డే 3 అన్నమాట. నేను డే 4 పెట్టడం కన్నా డే 4 నైట్ బాగా జరిగింది అనేసి ఇదైతే పెట్టాను. డే 4 నైట్ మార్నింగ్ అయితే ఏం జరగలేదు, ఎందుకని పెట్టలేదు మీకు. చూడండి ఇక్కడ తాగులు అయితే కట్టేస్తున్నాం, అన్నీ చేసాం కాబట్టి మేము పెడుతున్నాం. ఈరోజు 4th డే నైట్ అంటే 5th డేకి అరేంజ్ చేస్తాం. చూడండి వ్యాపారం అంతా అరేంజ్ చేస్తున్నాము. మాకే తెలియట్లేదు ఎప్పుడు అరేంజ్ చేస్తాం అనేది. అలా ఉంటుంది మనతో పెట్టుకుంటే. వినాయక చవితికి కానీ దుర్గమ్మ గుడికి కానీ కృష్ణ చేసి అలాగనే వస్తుంది. ఇది డే 5 రోజు. గురుజీ లైట్ వేసామంటే డిచ్చిక్ అని మెరవాలా? అవును పెద్ద లైట్ అన్న ప్రసాదం అంతా తినేస్తాడు ఈ అన్న. ఇది డే 6 అంటే లాస్ట్. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది. అంటే ఇంకా డే 7 నుంచి బొమ్మ ఎత్తే రోజు వరకు అంటే అలా ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, నిమజ్జనం ఎలా చేస్తారు అనేది దాన్ని బట్టి ఉంటుంది.